హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 58వ కీర్తన సాధన చేద్దాం. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗುವುದು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗುವುದು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ಪ್ರಾಣಪತೆ ನಿನ್ನೊಲಿಮೆ ಪಡೆದು ಸುಜನರು ದಿವ್ಯ ಸ್ಥಾನಗಳ ಪೊಂದಿ ಇಹ ಪರದಿ ಸುಗಿಸುವರು. ಪ್ರಾಣಪತೆ ನಿನ್ನೊಲಿಮೆ ಪಡೆದು ಸುಜನರು ದಿವ್ಯ ಸ್ಥಾನಗಳ ಪೊಂದಿ ಇಹ ಪರದಿ ಸುಗಿಸುವರು. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗುವುದು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ಧರ್ಮಯೋನಿಯ ಶಾಸನಗಳ ಸಂರಕ್ಷಣೆಯ ಕರ್ಮ ನಿನಗಲ್ಲ ಧನ್ಯರಿಗೆ ತರವೇ. ಧರ್ಮಯೋನಿಯ ಶಾಸನಗಳ ಸಂರಕ್ಷಣೆಯ ಕರ್ಮ ನಿನಗಲ್ಲ ಧನ್ಯರಿಗೆ ತರವೇ. ಕಿರ್ಮಿರ ಕೀಚಕ ಜರಸಂದ ಮೊದಲಾದ ಕಿರ್ಮಿರ ಕೀಚಕ ಜರಸಂದ ಮೊದಲಾದ ಧರ್ಮಘಾತಕರ ಸದೆ ಬಡಿದ ಬಲಭೀಮ. ಧರ್ಮಘಾತಕರ ಸದೆ ಬಡಿದ ಬಲಭೀಮ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗುವುದು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ಜ್ಯೇಷ್ಠನೆಂಬುವ ಮಮತೆ ತೊರೆದು ಧೈರ್ಯದಲ್ಲಿ ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ ಸಿಲಬು ಶಾಸನು ಕೊಡದಲೇ. ಜ್ಯೇಷ್ಠನೆಂಬುವ ಮಮತೆ ತೊರೆದು ಧೈರ್ಯದಲ್ಲಿ ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ ಸಿಲಬು ಶಾಸನು ಕೊಡದಲೇ. ಶ್ರೇಷ್ಠ ಭಾಗವತ ಧರ್ಮಗಳ ಹರುಡುತ್ತ ಹರಿಗೆ. ಶ್ರೇಷ್ಠ ಭಾಗವತ ಧರ್ಮಗಳ ಹರುಡುತ್ತ ಹರಿಗೆ. ಶ್ರೇಷ್ಠತಮ ನೀನಲ್ಲ ಧನ್ಯ ಹರಿಹರು. ಶ್ರೇಷ್ಠತಮ ನೀನಲ್ಲ ಧನ್ಯ ಹರಿಹರು. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನ ಮತವೇ ಸಿರಿಯ ರಮಣನಿಗೆ ಸಮ್ಮತವು. ನಿನ್ನ ದಯವೇ ಸಾಧು ಜನಕ್ಕೆ ಅಭಯ. ನಿನ್ನ ಮತವೇ ಸಿರಿಯ ರಮಣನಿಗೆ ಸಮ್ಮತವು. ನಿನ್ನ ದಯವೇ ಸಾಧು ಜನಕ್ಕೆ ಅಭಯ. ನಿನ್ನ ಮಾರ್ಗವ ನಂಬಿ ಧನ್ಯರಾಗುವರಲಿ. ನಿನ್ನ ಮಾರ್ಗವ ನಂಬಿ ಧನ್ಯರಾಗುವರಲಿ. ಪ್ರಸನ್ನನಾಗುವ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವೇಶ. ಪ್ರಸನ್ನನಾಗುವ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವೇಶ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು ನಿನ್ನಲ್ಲಿ ಜನರು ಜಾಣತನ ತೋರಲಾಗುವುದು ಪವಮಾನ ಪವಮಾನ. ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು. ಈ ಕೀರ್ತನೆಗೆ ತಾತ್ಪರ್ಯಂ ನೀನು ಸರ್ವಜ್ಞನಾಗಿರಲು. నీవు సర్వజ్ఞునిగా ఉండగా, ఇరలు అంటే ఉండగా, నీవు సర్వజ్ఞునిగా ఉండగా. ఎందుకంటే వాయుదేవుడు సర్వోత్తముడు, సంపూర్ణ జ్ఞానోత్తముడు. నిన్నలి జనరు అంటే నీ దగ్గర, నీ వద్ద జనులు
జానతనము చూపిస్తున్నారు. జానతన తోరలాగువుదే, జానతనం చూపిస్తున్నారు. పవమాన హనుమా, ఎందుకంటే ప్రాణం లోపల ఉంది, లోపల వాయుదేవుడు ఉన్నాడు. ఆయనకి మన యొక్క మనసుతో ఆలోచించేది, చేతితో చేసేది, మన మనసు, మన బుద్ధి అన్నీ సమస్తము తెలుసు. మనసులో అనుకుందా ఆయనకి తెలుసు. అయినా జనం ఏం చేస్తారంటే, ఎవరు చూడలేదు కదా, మనసులో కదా అనుకున్నాను, ఎవరికి తెలుస్తుంది అనే జానతనం చూపిస్తారు. కానీ ఎవరి దగ్గరైనా జానతనం చూపించవచ్చు, కానీ హనుమంతుడి దగ్గర అంటే వాయుదేవుల వారి దగ్గర జానతనం చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మన లోపల అనుకున్నది బయట చెప్పేది సమస్తము తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గర మన జానతనం పనికిరాదు. ప్రాణపతే అంటే ప్రాణనాథ వాయుదేవుడా, నిన్నొలిమి పడదు నీ అనుగ్రహము పొంది సుజనులు దివ్య స్థానముల పొంది గొప్ప స్థానములను పొంది ఇహే పరది సుఖిసువరు, ఈ మందు పరమందు సుఖముగా ఉన్నారు. ఎందుకంటే వాయుదేవులు వారి దగ్గర అబద్ధం చెప్పడానికి వీల్లేదు, జానతనం చూపించడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే ఆయన నామస్మరణ చేసి ఆయన సేవ చేస్తారో వాళ్ళు ఇహంలోనూ పరంలోనూ కూడా గొప్ప స్థానాలను పొంది సుఖంగా ఉంటారు. ధర్మయోనియ శాసనಗಳ సంరక్షణయ, ధర్మపదముననున్న శాసనములను సంరక్షించు పని లోకంలో ధర్మాన్ని కాపాడాలంటే వాయుదేవుడికే అది సమర్థత ఉంది. ధర్మయోనియ శాసనಗಳ సంరక్షణయ అంటే ధర్మపదములనున్న శాసనములను సంరక్షించు పని కర్మ నినగల్లదే అన్యనికి తరవే, నీకు తప్ప వేరే వారికి తరమా. కిర్వీర కీచక జరాసంద మొదలాద ఈ పేర్లు ఉన్నటువంటి రాక్షసులు, కిమ్మిరుడు, కీచకుడు, జరాసంధుడు మొదలైన ధర్మఘాతకర ధర్మహాని చేసిన వారిని అంటే ధర్మబుద్ధి కలిగి ద్రోహం చేసిన వారిని సదెబడిద బలభీమ తుదముట్టించిన బలభీముడు, అంతం చేసినటువంటి వాడు, సంహారం చేసినటువంటి వాడు అటువంటి భీమసేనుడు. జ్యేష్ఠనెంబు మమతే తోరెదు, జ్యేష్ఠుడిగా ధైర్యముతో ధైర్యదలి ధృతరాష్ట్రునికి శిలబు శాసన కొడదలే, ధృతరాష్ట్రుని తప్పులు తెలిపి శ్రేష్ఠ భాగవత ధర్మಗಳ హరుడుత హరిగే, శ్రేష్ఠ భాగవత ధర్మములు బోధించి ಹರಿಗೆ ಶ್ರೇಷ್ಠತಮ ನೀನಲ್ಲದನ್ನೇ ಆರೆಯವರು. భాగవత ధర్మములు బోధించి ధృతరాష్ట్రుని యొక్క తప్పులు తెలిపి శ్రేష్ఠ భాగవత ధర్మములు బోధించి హరికి ప్రీతిపాత్రుడవు నీవుగాక మరెవరు. ఎందుకంటే 100 మంది కుమారులు చనిపోయినా ధృతరాష్ట్రుడికి బుద్ధి రాలేదు. ఎందుకంటే అంతకంటే లోకంలో ఎవడికి అవమానం ఉండదు. తన సొంత కొడుకులు 100 మందిని తుదముట్టించిన భీమసేనుడి ఇంట్లో అంటే ధర్మరాజు ఇంట్లో, పాండవుల ఇంట్లో ధృతరాష్ట్ర సంతతి అందరూ కూడా పోయిన తర్వాత మిగతా జీవితాన్ని వాళ్ళ ఇంట్లో ఉండి భోజనం చేస్తున్నాడు. అంతకంటే సిగ్గుచేటు పని ఇంకొకటి ఉండదు. ఆ విధంగా అది చూచాడు భీమసేనుడు. పిల్లలందరూ పోయారు, సంతానం అందరూ పోయారు, మనవలు పోయారు, అందరూ పోయారు, కుమారులు పోయారు. అయినా కూడా ఇంకా ఈ భోజనం చేయడానికి ఆ ప్రాణంతో ఉన్నాడు. మన ఇంటికి వచ్చాడు అంటే శత్రువు ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. దాన్ని చూసి భోజనం వడ్డించేవాడు భీమసేనుడు. ధృతరాష్ట్రుడికి భోజనం పెట్టేది ఆ పని భీమసేనుడు చేస్తాడు. ఎలా వడ్డిస్తాడు? ఆయన ఇస్తట్లోకి అన్నం విసురుతాడు, మామూలుగా వడ్డించడు. అన్నం దబా దబా వేస్తాడు. ఆ వేసేటప్పుడు ఏమంటాడు? ఇదిగో పిండం తిను, ఇదిగో పిండం తిను అంటాడు. అంటే భీమసేనుడు ఆ విధంగా నిష్కర్షగా ఒక రకంగా దూషిస్తూ భోజనం పెడతాడు. ఎందుకు అలా చేస్తాడు భీమసేనుడు? మరి పెదనాన్న కదా, ఆయన అట్లా అవమానం చేయవచ్చా అంటే భీమసేనుడు ధర్మం అని తెలిసినటువంటి వాడు. తన కుమారులను మరణించిన తర్వాత కూడా ఇంకా అతనికి
తను జీవించాలనే కోరిక ఉండటమే విడ్డూరం. కనుక ఎవరైనా ఏం చేస్తారు, ఆ మిగతా శేష జీవితాన్ని అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకొని జీవితాన్ని భగవంతుడికి అర్పిస్తారు. అలా చేయకుండా ధృతరాష్ట్రుడు ఇంకా తిండి కోసరంగా, భోజనం కోసరంగా పాండవుల ఇంట్లో, పాండవులు అంటే ఒక రకంగా శత్రువులు, తన పిల్లల్ని చంపినటువంటి వాడు, వాళ్ళ ఇంట్లో అందులో భీమసేనుడు వడ్డిస్తుంటే భోజనం చేస్తున్నాడు. భీమసేనుడి చేతిలోనే వాళ్ళందరూ చచ్చారు. కానీ ఆ జ్ఞానమే లేకుండా, అంటే ఇంకా ధర్మాన్ని కాపాడాలి, ధర్మంగా తపస్సు చేయాలి, ధర్మంగా భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి, భగవంతుడి యొక్క సన్నిధానం చేరాలి, తన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానమే లేకుండా ఆ విధంగా భోజనం కోసరంగా పడికాపులు కాస్తున్నాడు పాండవుల ఇంట్లో. అందుకనే భీమసేనుడు ధృతరాష్ట్రుడికి వడ్డించేది మాత్రం భీమసేనుడే. వడ్డిస్తూ ఏం చేస్తాడు, అవమానంగా మాడతాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తపస్సుకు వెళ్ళి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయని. చివరికి జ్ఞానం వస్తుంది ధృతరాష్ట్రుడికి. చివరి రోజుల్లో ఆయన విదురుడు కూడా చెప్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. ఇంకా అప్పుడు గతి లేక తప్పనిసరి అయ్యి అప్పుడు జ్ఞానం కలిగి అప్పుడు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. తర్వాత మోక్షానికి కాబట్టి ఆయన భీమసేనుడు శ్రేష్ఠ భాగవత ధర్మಗಳ హరుడుత. అందువల్ల ఆ విధంగా చేసిన వల్ల హరికి ప్రీతిపాత్రుడైనాడు భీమసేనుడు. ఎందుకంటే ధర్మం తప్పితే ఆయన క్షమించడు. నిన్న మతవే సిరియ రమణనిగే సమ్మతవు. నిన్న మతవే అంటే నీ మాటే, నీ యొక్క మతము, నువ్వు చెప్పేటువంటి మాటే. సిరియ రమణునికే అంటే శ్రీరమణునికి సమ్మతము, అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటిది. నిన్న దయవే సాధు జనకి అభయ. నీ యొక్క దయయే సాధుజనులకు అభయం. నిన్న మార్గవ నమ్మి, నీ మార్గమును నమ్మి, అంటే వాయుదేవుడు వారి యొక్క మార్గమును నమ్మి, మధ్వ మార్గమును నమ్మి ధన్యరాగువరలి. ఎవరైతే ధన్యులు అవుతారో అటువంటి వారికి ప్రసన్ననాగువ, ప్రసన్నుడు అవుతావు. వాయుదేవులు వారు, హనుమంతుడు, భీమసేనుడు, మధ్వాచార్యుల వారు, అటువంటి వాళ్ళకి ప్రసన్నుడు అవుతావు. నీవు ఆగువ హనుమ భీమ మధ్వేశ. హనుమ, భీమ, మధ్వాచార్య 3 అవతారాలతో లోకాన్ని కాపాడినటువంటి ఓ వాయుదేవ. కాబట్టి ఎవరైతే వాయుదేవుల వారి మాటే శ్రీరమణునికి సమ్మతము. కాబట్టి ఆయన యొక్క దయ ఉంటే చాలు, అదే జనులకు అభయం. ఎవరైతే వాయుదేవుల వారి యొక్క మాట మార్గమును నమ్మి ధన్యులవుతారో వారికి ప్రసన్నుడవుతాడు హనుమ, భీమ, మధ్వేశ. అంటే ఆ 3 అవతారాల మూల రూపమైనటువంటి వాయుదేవుల వారు. హరే శ్రీనివాస.